5 సంవత్సరాలు మన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది. మన నాయకుడిని 53 రోజులు జైల్లో పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అదే కింద స్థాయిలో కార్యకర్తల నాయకులు ఇబ్బంది పెట్టింది. ఏదైనా మాట్లాడితే సార్లు జైల్లో పెట్టడం, ప్రజలు మాట్లాడినా ప్రజలకు కూడా సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు జైల్లో పెట్టడం, ఆ విధంగా చేసుకుంటూ వచ్చింది. ఈ రోజు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి జోగి రమేష్ దాడికి వెళ్ళాడు, ఇంటి మీదకి వెళ్ళాడు దాడికి. ఆ రోజు ఒకసారైనా ఖండించాడండి జగన్మోహన్ రెడ్డి? ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఆయన ఇంటికి దాడికి వెళ్ళలేదని ఖండించలేదు. అదేవిధంగా స్టేట్ పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారని ఆఫీసులకు వెళ్ళి కొట్టేశారండి. అందరినీ ఉద్యోగస్తులు అందరూ కూడా కొట్టేశారు, కార్యకర్తలు కొట్టారు, నాయకులు కొట్టారు. ఆఫీస్ అంతా భద్రం కొట్టేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్. అదేవిధంగా మన జిల్లా తెలుగుదేశం పార్టీ మీదకి ఆ రోజు పట్టాభి గారు మన కాకినాడ వస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని విమర్శిస్తే పట్టాభి గారు వచ్చారంటే మేము ఆఫీసులో కూర్చుంటే ఆ రోజు జ్యోతిర్ల గారు, రాజప్ప గారు, నెహ్రూ గారు అందరూ కూర్చుంటే ఆ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి దాడి పంపించారు ఇక్కడ ఎమ్మెల్యే గౌరవపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆ రోజు దాడి పంపిస్తే ఆ రోజు వాళ్ళు అధికారులు ఉన్నారు. ఆ రోజున వేలాది మంది వచ్చారు, మేము అక్కడ 10 మంది ఉన్నాం. ఆ రోజు ఫోన్ చేస్తే మన దగ్గరికి వాళ్ళు కొంతమంది కార్యకర్తలు వచ్చారు, వాళ్ళు వేలాది మంది ఉన్నారు, మనం 10 మంది ఉన్నాం. ఆ 10 మంది కూడా 3 గంటల పాటు పోరాటం చేసి ఆ రోజు పార్టీని కాపాడుకున్నాం కూడా చంద్రబాబు తెలియజేస్తున్నాం. కాపాడుకున్నాం ఆ రోజున వాళ్ళు నాయకులు కార్యకర్తలు. ఆ రోజున పెద్ద పెద్ద నాయకులు వేసుకుని వచ్చారు, వాళ్ళు పెట్టుకుని వచ్చారు, ఎక్కడానికి వచ్చారు నా మీద. కానీ పోలీసులు నుండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఆ రోజున. అలాంటి ఇబ్బందులు కానీ ఎదుర్కొన్న వాళ్ళు కొన్ని సందర్భాలు తెలియజేస్తున్నారు. ఆ రోజు పట్టాభి గారిని బయటికి తీసుకెళ్లాలంటే వేలాది మంది వైసీపీ నాయకులు దాడి చేస్తారు. అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆయన్ని మనం రాజమండ్రి దగ్గర తీసుకెళ్లాల్సి వచ్చింది. అంటే అలాంటి పరిపాలన చేస్తారు వాళ్ళు. ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మాట్లాడలేదు తప్పు చేస్తే అలాంటి ఇబ్బందులు కలిగించారు.